హాయ్ అండి. ఇప్పుడు నేను శాండ్ క్యాస్టింగ్ ప్రాసెస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ శాండ్ క్యాస్టింగ్ ప్రాసెస్లో మెయిన్గా ఒక టోటల్ డయాగ్రామ్స్ అనేది అరేంజ్ చేయబడి ఉంటాయి. ఈ డయాగ్రామ్స్ ద్వారా మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మ్యాటర్ కానీ ఎటువంటి థియరీ కానీ ఉండదు. ఓకే, మ్యాటర్ లేకుండానే ఓన్లీ డయాగ్రామ్స్తోనే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఇది. దీన్ని మనం కంప్లీట్ ప్రాసెస్ ఎట్ ఏ గ్లాన్స్ అంటే ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఒక గ్లాన్స్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో ప్యాటర్న్ అనేది ఒక పార్ట్, మోల్డు, అలాగే డ్రాగ్ బాక్స్, మౌల్డింగ్ బోర్డ్ అని. ఓకే, ఈ మౌల్డింగ్ బోర్డ్ అనేది ఒక ప్లాట్గా ఉంటుంది. దీనిపైన ఏం చేస్తామంటే మౌల్డింగ్ బాక్స్ లేదా మౌల్డ్ బాక్స్ అంటాం, లేదా ఫ్లాస్క్ అంటాం, లేదా డ్రాగ్ బాక్స్. ఈ డ్రాగ్ బాక్స్ అనేది మౌంటెడ్ చేస్తాం. ఓకే, ఈ డ్రాగ్ బాక్స్కి మధ్యలో ఏం చేస్తామంటే ప్యాటర్న్ అనేది ఇస్తాం. మనకు కనిపిస్తూ ఉంది ప్యాటర్న్ అనేది ఏంటంటే ప్యాటర్న్ ఈజ్ ఏ రెప్లికా. ఒక ఇమేజ్. ఓకే, మనం అద్దంలో ఎలా అయితే చూసుకుంటామో మన ఇమేజ్ అద్దంలో ఎలా పడుతుందో అదేవిధంగా ఇమేజ్ ఆఫ్ ది బాడీ అని చెప్పొచ్చు, లేదా ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని చెప్పచ్చు, లేదా ఇట్ ఈజ్ ఏ రెప్లికా అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఫస్ట్ స్టెప్ అరేంజ్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్లో డ్రాగ్ బాక్స్ ఉంది. డ్రాగ్ బాక్స్లో శాండ్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నాం. శాండ్ అనేది ఫిల్ అవుతూ ఉంది. మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడండి ప్యాటర్న్ మీద ప్యాటర్న్ సరౌండింగ్ అంతా కూడా శాండ్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వస్తే ఇక్కడ చూడొచ్చు, మనం థర్డ్ స్టెప్లో ర్యామర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక న్యూ ఐటెంగా చెప్పవచ్చు ఇక్కడ. ఇక్కడ శాండ్ అంతా కూడా డ్రాగ్ బాక్స్లో ఏమైందంటే ఫిల్ అయింది. డ్రాగ్ బాక్స్లోని మౌల్డింగ్ బోర్డు మీద ఏం చేస్తున్నాం, ఒక ప్యాటర్న్ అనేది అరేంజ్ చేసాము. ప్యాటర్న్ అంతా కూడా ఫిల్ అయిపోయి టోటల్ డ్రాగ్ బాక్స్ అంతా కూడా ఫిల్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యామర్ అనేది యూజ్ చేసుకొని ర్యామర్ ద్వారా ర్యామింగ్ ప్రాసెస్ చేస్తాం. ర్యామింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే శాండ్ అనేది బాగా సరౌండింగ్ డ్రాగ్ బాక్స్ సరౌండింగ్ కానీ, లేదా మధ్యలో కానీ, లేదా ప్యాటర్న్ సరౌండింగ్ కానీ అంతా కూడా బాగా స్టిప్గా ఉండడానికి ఈ ర్యామింగ్ ప్రాసెస్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం ర్యామర్ టూల్ అంటాం. ఈ ర్యామర్ టూల్ అనేది ఇట్ ఈస్ మేడ్ ఆన్ వుడెన్ పీస్. ఓకే, వుడెన్ పీస్తో ఇది ర్యామర్ అనేది తయారు చేయబడి ఉంటుంది, లేదా మెటల్తో కూడా ఈ ర్యామర్ అనేది తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫోర్త్ స్టెప్ ఇది. ఈ ఫోర్త్ స్టెప్లో మనం చూడొచ్చు కోప్ బాక్స్, అదేవిధంగా డ్రాగ్ బాక్స్ ఉంది. ఆల్రెడీ మనం డ్రాగ్ బాక్స్లో ఏం చేసాం, ఇక్కడంతా కూడా ర్యామింగ్ అనేది చేసాము. దాని కిందంతా కూడా ప్యాటర్న్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క సెట్టింగ్ని రివర్స్ చేస్తాం. ఇక్కడ మనం రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే డ్రాగ్ బాక్స్ అనేది ఈ షేప్లో కనిపిస్తూ ఉంది. అంటే ప్యాటర్న్ అనేది ఎడ్జ్ మాత్రం కనిపిస్తుంది, మిగతా అంతా కూడా శాండింగ్ అనేది ఫిల్ అయి ఉంటుంది అనమాట. దానిపైన ఏం చేస్తామంటే కోప్ బాక్స్ని అరేంజ్ చేస్తాం అనమాట. కోప్ బాక్స్ని మౌంటెడ్ చేస్తాం. అంతే ఈ విధంగా. ఓకే, అంటే కోప్ బాక్స్లోనే ఏం చేస్తామంటే సెకండ్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు రైజర్ ఉంది, స్క్రూ కూడా ఉంది, కోప్ ఉంది, డ్రాగ్ కూడా ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ ప్రాసెస్లో వచ్చి డ్రాగ్లో మనం ఒక ప్యాటర్న్ సెట్ చేసి ఆ డ్రాగ్ ప్యాటర్న్ సరౌండింగ్ మొత్తం కూడా శాండ్తో ఫిల్ చేసి తర్వాత ర్యామింగ్ అనేది ఇస్తూ వచ్చాము. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో కిందకి వస్తే ప్యాటర్న్ 2గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే 2 పీస్ ప్యాటర్న్ అనేది తీసుకుంటాం. అంటే దీన్నే మనం 2 స్ప్లిట్ ప్యాటర్న్స్ అంటాం. ఓకేనా. కాబట్టి ఒకటేమో డ్రాగ్లో అరేంజ్ చేస్తాం, ఇంకో ప్యాటర్న్ వచ్చి కోప్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు డయాగ్రామ్లో, ఇక్కడ కోప్లో ప్యాటర్న్ అనేది అరేంజ్ చేశారు. ఓకే, కాబట్టి కోప్లోనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రైజర్ అనేది ఇచ్చేసుకుంటున్నాం, అదేవిధంగా స్క్రూ కూడా అరేంజ్ చేసాం. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క కోప్ అంతా కూడా శాండ్తో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫిఫ్త్ స్టెప్. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఈ రైజర్ అండ్ స్క్రూ ఒక ప్యాటర్న్ ఇదంతా కూడా కోప్లో అరేంజ్ చేయబడింది. దీనిలో ఏం చేస్తామంటే శాండ్తో ఏం చేస్తామంటే మొత్తం కూడా ఫిల్ చేస్తూ వస్తాం.
సో అంతా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం అవుతుందంటే నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంతకుముందు మనకు ర్యామింగ్లో ఎలా చేసామో అదేవిధంగా ర్యామింగ్ ఇప్పుడు అనేది ఈ యొక్క ప్యాటర్న్ చుట్టూ కానీ అదేవిధంగా రైజరు స్క్రూ ఈ ఈ యొక్క టూల్స్ చుట్టూ అంతా కూడా మనము ర్యామింగ్ అనేది ఇస్తాం. సో ఈ కోప్ బాక్స్ అంతా కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ర్యామింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఏ టూల్ని యూజ్ చేసుకొని ర్యామర్ టూల్ అనేది యూజ్ చేసుకొని ఈ కోప్ బాక్స్లో సో ర్యామింగ్ అనేది ఇస్తాం. ఆల్రెడీ మనకు సో దాని కింద ఏముంది, డ్రాగ్ బాక్స్ ఉంది. డ్రాగ్ బాక్స్లో ప్యాటర్న్ అనేది అరేంజ్ చేయబడి ఉంది. ఓకే, దాన్ని రివర్స్ చేసి దానిపైన ఏం చేసినాం ఇప్పుడు కోప్ అనేది అరేంజ్ చేసి దాంట్లో స్క్రూ పిన్ను అదేవిధంగా రైజర్ పిన్ అరేంజ్ చేసి దాని ద్వారా ర్యామింగ్ ప్రాసెస్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెండింటిని ఏం చేస్తామంటే సపరేట్ చేస్తాం. డ్రాగ్ పార్ట్ని అదేవిధంగా కోప్ పార్ట్ని ఏం చేస్తామంటే సపరేట్ చేస్తాం. సపరేట్ చేసినప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకు డయాగ్రామ్లో. సో ప్యాటర్న్ అనేది ఒక ఎడ్జ్ మాత్రం కనిపిస్తూ ఉంది, మొత్తం కనిపించట్లేదు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, మనకు ఇక్కడ 2 హోల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 హోల్స్ అనేది దేనికి వచ్చాయంటే మన స్క్రూ పిన్ను అదేవిధంగా రైజర్ పిన్ అనేది అరేంజ్ చేసాం కదండి. సో ఆ 2 కూడా మనకు రిమూవ్ చేసినప్పుడు మనకు హోల్స్ లాగా ఫామ్ అవుతాయి. దేంట్లో అంటే కోప్ బాక్స్లో. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చూడొచ్చు మనం. సో నెక్స్ట్ స్టెప్కి ఏంటంటే సో ఇది నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది, రిమూవ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ కోప్ అండ్ డ్రాగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్యాటర్న్ అనేది రిమూవ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం ఇక్కడ మన ప్యాటర్న్ అనేది అరేంజ్ చేసామో సో ఆ ప్యాటర్న్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఏం వస్తుందంటే మౌల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఓకే, ఈ ప్యాటర్న్ అనేది రిమూవ్ చేస్తాం. ఆ ప్యాటర్న్ షేపే ఆ శాండ్లో అలానే మౌల్డ్ క్యావిటీ లాగా ఫామ్ అవుతుంది, అంటే ఒక ఖాళీ స్పేస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు కోప్లో కానీ డ్రాగ్లో కానీ. సో కోప్లో అయితే ఒక 2 హోల్స్ అనేది ఫామ్ అవుతాయి, ఎందుకంటే రైజర్ స్క్రూ అనేది చేసుకుంటాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఏంటి, లిఫ్టర్ ఉంది. నెక్స్ట్ ప్రాసెస్లో లిఫ్టర్ ఉంది, డ్రాగ్, కోపు అదేవిధంగా స్క్రూ హోల్ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని రైజర్ హోల్ అంటాం, ఇదేమో స్క్రూ హోల్ అవుతుంది. ఇది కోప్ పార్ట్, ఇదేమో డ్రాగ్ పార్ట్. ఈ డ్రాగ్ పార్ట్లో మనం లిఫ్టర్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో మనం ఆల్రెడీ ప్యాటర్న్ని ఆల్రెడీ సెట్ చేసి దాని సరౌండింగ్ అంతా శాండ్ అనేది ఫిల్ చేసి దాని తర్వాత రిమూవ్ చేసాం కదా. రిమూవ్ చేసినప్పుడు ఒక మౌల్డ్ క్యావిటీ అనేది ఫామ్ అయింది. ఆ క్యావిటీకి ఒక ఎండ్ ఏం చేస్తున్నామంటే లిఫ్టర్తో స్మాల్ అమౌంట్ ఆఫ్ శాండ్ని ఏం చేస్తామంటే లిఫ్ట్ చేస్తాం. ఓకే, జస్ట్ కాలువలాగా రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది ఎందుకోసం అంటే మనకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు రైజర్ హోల్ ఉంది, అదేవిధంగా స్క్రూ హోల్ కూడా ఉంది. సో ఇక్కడ మనం సపరేట్ చేస్తున్నాం కోప్ బాక్స్ని అదేవిధంగా డ్రాప్ బాక్స్ని ఏం చేస్తామంటే ఈ లిఫ్టర్తో ఏం చేస్తాం, ఒక స్మాల్ ఏం చేస్తామంటే శాండ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు నీట్గా ఒకదానిపైన ఒకటి ఏం చేస్తాం, అరేంజ్ చేస్తాం. సో అలా ప్యాటర్న్ అనేది స్క్రూ పిన్ అదే రైజర్ పిన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత కోప్ని డ్రాగ్ని సో కోప్ డ్రాగ్ అనేది కింద ఉంచి కోప్ పార్ట్ని ఏం చేస్తామంటే డ్రాగ్ పైన అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అలా అరేంజ్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తామంటే 2 హోల్స్ అనేది కనిపిస్తాయి. సో ఆ 2 హోల్స్లో వచ్చి స్క్రూ పిన్ హోల్ ఒకటి, రైజర్ హోల్ ఒకటి. ఓకే, స్క్రూ పిన్ హోల్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మోల్టెన్ మెటల్ని పోస్తాము. సో ఇక్కడ ఉన్న ల్యాడిల్ ఉంది, దీన్ని ఏం ల్యాడిల్ అంటాం. ఈ ల్యాడిల్లో ఏముందంటే మోల్టెన్ మెటల్ని తీసుకుంటాం. ఈ మోల్టెన్ మెటల్ ఏం చేస్తున్నాం, స్క్రూ హోల్లో పోస్తాం అనమాట. స్క్రూ హోల్లో పోసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మౌల్డ్ క్యావిటీ అంతా కూడా ఫిల్ అవుతూ వస్తుంది అనమాట. మనం ప్యాటర్న్ పెట్టి తీసాం కదా, ప్యాటర్న్ 2 పీస్ ప్యాటర్న్ పెట్టాం కదా, ఆ 2 పీస్ ప్యాటర్న్ యొక్క మోల్డ్ క్యావిటీ అంతా కూడా ఈ మోల్టెన్ మెటల్తో ఫిల్ అవుతూ వస్తుంది. సో అలా ఫిల్ అయ్యి ఏమవుతుందంటే అలానే కొంతసేపటికి ఏమవుతుంది, సాలిడిఫై అవుతుంది అనమాట. ఓకే, ఈ రైజర్ హోల్ అనేది అంటే జస్ట్ చెకింగ్ పర్పస్, అంటే ఫిల్ అయిందా లేదో మనం చెక్ చేసుకోవడానికి ఈ రైజర్ హోల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడొచ్చు మనకి, ఇక్కడ మనకు సపరేట్ కోప్ ఫ్రమ్ డ్రాగ్, అంటే ఇక్కడ ఇది డ్రాగ్ పార్ట్, ఇదేమో కోప్ పార్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, డ్రాగ్ నుంచి కోప్ని ఏం చేస్తాం, సపరేట్ చేస్తాము. సపరేట్ చేసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ద ప్యాటర్న్ మనము డ్రాగ్లో ఒక హాఫ్ పెట్టాం కదా ప్యాటర్న్ని, అదేవిధంగా కోప్లో ఒక హాఫ్ ప్యాటర్న్ అరేంజ్ చేస్తాం. అలా అరేంజ్ చేసి ప్యాటర్న్ రిమూవ్ చేసిన తర్వాత మనం మోల్టెన్ మెటల్ అనేది మనం పవరింగ్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో మనకు క్యాస్టింగ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటిని సపరేట్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ స్టెప్ చూస్తే ఈ రెండింటిని కూడా కోప్ని డ్రాగ్ని మనం రెండింటిని కూడా బ్రోకెన్ చేస్తాం అనుకో,
బ్రోకెన్ చేసినప్పుడు మనకి ఏం పార్ట్ వస్తుందంటే ఫైనల్ ఫినిష్డ్ కాస్టింగ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఏ ప్యాటర్న్ షేప్ అయితే మనము అరేంజ్ చేసుకున్నామో, సో డ్రాగ్లో కానీ కోప్లో కానీ ఏ ఏ ప్యాటర్న్ అయితే ఏ ప్యాటర్న్ షేప్ అయితే మనం పెడుతూ వచ్చామో అదే షేప్ అనేది మనం లాస్ట్ ఫైనల్ ఫినిష్లో మనకు వస్తుంది అనమాట. దీన్ని మనం ఫైనల్ కాస్టింగ్ ప్రోడక్ట్ అంటాం. ఓకే, సో ఈ విధంగా మనకు కోప్ని డ్రాగ్ని ఈ రెండింటిని ఏం చేస్తామంటే శాండ్ అంతా కూడా బ్రోక్ చేస్తాం. అంటే వాటిని బ్రోక్ చేసి దాని నుండి ఏం చేస్తామంటే ఈ కాస్టింగ్ పార్ట్ని సపరేట్ చేస్తాం. సో ఈ విధంగా మనకు శాండ్ కాస్టింగ్ ప్రాసెస్ అనేది చేయబడుతుంది. ఓకే, దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగిల్ పీస్ ప్యాటర్న్ యూజ్ చేయొచ్చు, అదేవిధంగా డబుల్ పీస్ ప్యాటర్న్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 3 పీస్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చండి ఈ శాండ్ కాస్టింగ్ ప్రాసెస్లో. ఓకే, సో ఇక్కడ కాబట్టి అంటే కొన్ని పార్ట్స్ షేప్స్ అనేది తయారు చేయడానికి ఇక్కడ మనకు కొన్ని గేర్ టైప్ కానీ, లేదా ఇంకో డంబుల్ షేప్ కానీ, ఓకే, నెక్స్ట్ ఇంకా సిలిండ్రికల్ షేప్లు కానీ, ఓకే, సో ఇలాంటివి కొన్ని పార్ట్స్ అనేది ఈ యొక్క శాండ్ కాస్టింగ్ ప్రోడక్ట్లో తయారు చేయవచ్చు, మేకింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి ఇది శాండ్ కాస్టింగ్ ప్రాసెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.